స్కూళ్ళలో పిల్లలు మాల వేసుకొని స్కూల్కి వెళ్తేనే అక్కడ చాలా గొడవలు అవుతూ ఉంటాయి. యూనిఫామ్ వేసుకొని రావాలి, మాల వేసుకొని స్కూల్కి రావద్దంటూ కూడా టీచర్లు ప్రిన్సిపల్ చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే చాలా ఉత్కంఠ వాతావరణం, గొడవలు వస్తూ ఉంటాయి. కానీ పోలీసులే వచ్చి సర్దు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇప్పుడు పోలీసులే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పోలీసులు కూడా మీరు మాల వేసుకొని డ్యూటీకి రావద్దు అనేసరికి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రేపు ఒక్క పర్సన్ దగ్గరికి వచ్చింది, రేపు అందరి దగ్గరికి వస్తుంది, అన్ని స్వాముల దగ్గరికి, అన్ని డిపార్ట్మెంట్లోకి ఇది వ్యాపిస్తూ ఉంటుంది. సో తక్షణమే ఏదైతే ఇచ్చిన మెమో ఏదైతే ఉందో, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి, దీన్ని రద్దు చేయాలి. లేదా అన్ని మతస్థులకి ఏదైతే ముస్లిం, క్రిస్టియానిటీ, మిగతా సిక్కు ఎవరందరికీ ఎలాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే రూల్స్ అందరికీ పెట్టండి, ఒక మతానికే టార్గెట్ చేసి పెట్టొద్దు అంటూ కూడా అయ్యప్ప స్వాములు ఇక్కడ నిరసన దిగడం జరిగింది. మనోజ్ రైట్. అంటే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, మరి ఆయన లీవ్లో వెళ్ళారు, ఇంతటి స్థాయిలో అటు డీజీపీ కార్యాలయం దగ్గర అండ్ డీసీపీ కార్యాలయం దగ్గర రెండు చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి మొత్తం కూడా వారు కొంత అయ్యప్ప పాటలు పాడుతూ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వారికి ఎటువంటి రియాక్షన్ వచ్చింది, మేము ఇది ఎటువంటి చర్యలు జరగకుండా, అంటే పోలీసులను ఉదాహరణగా తీసుకొని అటు స్కూల్ పిల్లల పైన, వేరే వేరే ఆఫీసెస్ ప్రిమిసెస్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అనేది అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి ఆ స్వాములు చెప్తున్నమాట. సో దీనికి పోలీసు సమాధానం ఏంటి, అలా జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారా? ఎస్, ఇప్పటివరకు అయితే అలాంటి ఆర్డినెన్స్ అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ఏది అనౌన్స్ చేయలేదు. ఏదైతే మెమో ఏదైతే వచ్చిందో అది ఏసీపీ స్థాయి నుంచి, సిపిని స్థాయి నుంచి వచ్చిన లేఖ అది. మేము ఇంకా దాని నుంచి ఏం చర్య తీసుకోలేదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. వీరు మెమోని విత్డ్రా చేసుకోవాలని చెప్పి వీరు నార్మల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది. కానీ లోపల డీసీపీ కానీ, అడిషనల్ డీసీపీ కానీ ఎవరు కూడా లోపల ప్రజెంట్ రాలేదు, లోపల లేని నేపథ్యంలో వీరు ఉన్న అధికారులకి లేఖనైతే ఇచ్చి వీరు స్వాములు అయితే వారు శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఏదైతే ఏసీపీ నుంచి, సిపి స్థాయి నుంచి వచ్చిన ఈ లేఖ ఏదైతే ఉందో దానిపై ఇంకా అఫీషియల్గా ఏమి స్పందన రాలేదు మనోజ్. దానికోసమే స్వాములందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే మెమోని రద్దు చేయండి, లేకపోతే దీన్ని వెనక్కి తీసుకోవడమో, లేకపోతే ఇంకేదైనా దీనిపై సమానత్వం, ఇంకొన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చుతూ ఇంకొన్న ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా వీరు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత 20 రోజులుగా నడుస్తున్న ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పటికీ పోలీసు వ్యవస్థ స్పందించలేదు, అలాగే చూస్తూ ఉంది. పోలీసులు కూడా సైలెంట్గా ఉన్నారు. సో అడిషనల్ డీసీపీ దీనికి స్పందించాలంటూ కూడా అయ్యప్ప స్వాములు ధర్నాకి ఇక్కడ దిగడం జరిగింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా హైదరాబాద్లోని కంచన్బాగ్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి కృష్ణకాంత్ అనేటువంటి ఆ సదర్ సబ్ ఇన్స్పెక్టర్, నేను అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, స్వామిగా మారాలనుకుంటున్నాను, సో నాకు కొంచెం అవకాశం కల్పించండి అని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే దానికి అటు మెమో జారీ చేసిన పోలీస్ డీసీపీ, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీకాంత్ పేరుతో ఒక మెమో వచ్చింది. అది ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్న మెమో అది. సో దాంట్లో ఇఫ్ ఎనీ పోలీస్ పర్సనల్ డిజైరియస్ టు అబ్జర్వ్ దీక్ష దే కెన్ అప్లై లీవ్ అండ్ టు డూ సో అనేటువంటి పేరిట ఇది ఇక్కడ చూడండి, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఈ పేరిట లేఖ వచ్చింది, ఈ మెమో వచ్చింది. ఈ మెమోని ఇప్పుడు పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి మొత్తం కూడా అటు తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడుతున్నారు. అయ్యప్ప పాటలతో అక్కడికి వచ్చి తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నామంటున్నారు, రాజ్యాంగాన్ని రక్షణ కల్పిస్తామంటున్నారు. సో రాజ్యాంగాలు రాసి ఉంది, ఎవరు ఏదైనా నమ్మొచ్చు, ఏ దేవుడి పైన కొలియడానికి అవకాశం ఉంటుంది, ఆ దేవుడిని మొక్కొచ్చు. సో వాళ్ళ ఓన్ రిలీజియస్ బిలీఫ్ని ఇప్పుడు దెబ్బతీసే విధంగా ఈ పోలీసు చర్యలు ఉన్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంటే వాటిని రక్షిస్తానని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు భక్షిస్తోంది, ఆ రూల్స్ని అతిక్రమిస్తోంది. సో ఇట్లా మీరే చేస్తే రేపటి రోజున స్కూల్స్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైనా దీక్ష తీసుకున్నా, ఆఫీసులకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు దీక్ష తీసుకున్నా, అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? సో అందుకే మీరు వెంటనే మెమోని వెనక్కి తీసుకొని మీకు పరిష్కార మార్గం చూపించండి అని చెప్పి ఇప్పుడు డీజీపీ కార్యాలయం అండ్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం పైన అయ్యప్ప స్వాములు తన ఆగ్రహం వెలగక్తూ బీజేపీ పార్టీ మద్దతుతోని వారంతా ఆందోళన చేపడుతున్నారు. సో ఇప్పటివరకైతే అటు పోలీసుల నుంచి ఎటువంటి చాలా ప్రక్కా ఇన్ఫర్మేషన్ క్లారిటీ అయితే రాలేదు. కానీ పోలీసులు చెప్తున్న ప్రకారంగా అక్కడ ఇది పాత మెమో, ఇది 20వ తేదీన వచ్చిన మెమో, ఇప్పుడు ఆయన లీవ్లో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఆ కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ ఇప్పుడు లీవ్లో ఉన్నారని దీక్ష తీసుకున్నారా మరి ఏం జరిగింది తెలియదు. కానీ ఇది పాత మెమో అని మాత్రం పోలీసులు కొట్టిపారేస్తున్నారు. సో రెండు చోట్ల కూడా కొంత హైటెన్షన్ నెలకొంది. సో అక్కడ సిచ్యువేషన్ లా ఉంది డీసీపీ కార్యాలయం దగ్గర, డీజీపీ కార్యాలయం దగ్గర. ఒకసారి విజువల్ చూద్దాం.
అయితే డీజీపీ మరియు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం దగ్గర ఇది సిచ్యువేషన్. అయ్యప్ప స్వాములు అక్కడికి చేరుకొని భారీ ఎత్తున వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. అయ్యప్ప స్వాములకి ఎవరి రిలీజియస్ వాళ్ళకి బిలీఫ్స్ ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. సో వన్స్ బిలీఫ్ ఇన్ వన్స్ ఓన్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ రెస్పెక్ట్, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ ఫండమెంటల్ రైట్. దాన్ని ఇప్పుడు పోలీసులు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఒక ఎస్ఐకి మెమో జారీ చేయడం, ఏకంగా లీవులు తీసుకోమని చెప్పడం, డీజీపీ కార్యాలయం నుంచి ముందుగా మీరు ఎవరైనా ఇలా ఉంటే లీవులు తీసుకోమని చెప్పడం, ఆ తర్వాత డీసీపీ కార్యాలయం దగ్గర నుంచి ఒక మెమో జారీ కావడం. ఇప్పుడు ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన దారితీస్తుందని బహుశా పోలీసులు కూడా ఆశించి ఉండరు, ఊహించి కూడా ఉండరు. సో దీని ప్రభావంతో వేరే వేరే డిపార్ట్మెంట్లో, లేకపోతే వేరే వేరే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, స్కూల్ పిల్లలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వారంతా ఇదే రకంగా మేము దీక్షలు తీసుకుంటే స్వాములుగా మారితే మాపై లీవులు తీసుకోమనో, లేకపోతే మన ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉంది, కాబట్టి మీరే ఇలా చేస్తే ఇలా అని చెప్పి అయ్యప్ప స్వాములు అటు బీజేపీ పార్టీ మద్దతుతో డీజీపీ కార్యాలయాన్ని, డీసీపీ కార్యాలయం ముట్టడించారు. సో పోలీసులకి అటు అయ్యప్ప స్వాములకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. సో స్వాములకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది, తోపులాట చోటు చేసుకుంటుంది డీజీపీ కార్యాలయం దగ్గర. సో ఏకంగా బీజేపీ నాయకులు అక్కడ ఎవరికైతే వెళ్ళి అటు స్వాములకి మద్దతుగా నిలిచి వారు ఆందోళన చేపడుతున్న వారందరినీ కూడా కాళ్ళు చేతులు పట్టి లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి వారందరినీ పోలీస్ వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో మీరెవరైనా అయ్యప్ప స్వాములకు సంబంధించి ఈ ఆందోళన రేకెత్తించినటువంటి సమయంలో మీ అభిప్రాయాన్ని మాతో పాటు పంచుకోవాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో అయ్యప్ప స్వాములు, పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యప్ప స్వాముల మాలలు ఉండకూడదా? స్కూల్ చదువుకునేటువంటి పిల్లల్లో అయ్యప్ప స్వాముల దీక్ష వేయకూడదా? ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే వాళ్ళు అయ్యప్ప మాలలు వేయకూడదా? ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు అయ్యప్ప స్వాముల మాల వేయకూడదా? అంటే వన్స్ ఓన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ అనే దాన్ని ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారా? సో పోలీసులే ఇటు ఫండమెంటల్ రైట్ రక్షించాల్సిందిపై వాళ్ళే భక్షిస్తున్నారా? గతంలో అనేక సంఘటనలు, ప్రతిసారి అయ్యప్ప స్వామి మాలలకు వచ్చేసరికల్లా, ఆ సమయం వచ్చేసరికల్లా స్కూల్లోకి పిల్లలు అలవి చేయకపోవడాలు, పిల్లల్ని ఆ మాలలు తీయించేయడాలు, ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర ఆ మాలలు ఉంటే మేము అలవ్ చేయడం అని చెప్పడాలు, ఇలా ప్రతిసారి కూడా స్కూళ్ళు, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వరకు పరిమితమైనటువంటి ఈ ఆందోళనలు, ఈ విషయాలు, ఈ వార్తలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హైదరాబాద్ పరిధిలోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్ అనేటువంటి ఆ సదర్ ఎస్ఐ అయ్యప్ప మాల వేస్తానని చెప్పి అడిగితే ఆయనకి మెమో జారీ చేశారు. దీక్ష తీసుకుంటే లీవ్లో వెళ్ళిపోండి అని చెప్పి ఆయనకి ఒక మెమో జారీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో 45 days సెలవు అడిగాడా అని కూడా అక్కడ క్వశ్చన్ రేస్ అవుతోంది. సో ప్రెసెంట్ సెలవులు తీసుకొని దీక్ష తీసుకోమని అంటున్నారు. అందుకు అయ్యప్ప మాలలో ఉంటే డ్యూటీలు చేయకూడదా? మరి పిల్లలు చదువుకోకూడదా? ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అయ్యప్ప మాల వేసుకుంటే రేపటి రోజున నువ్వు సర్జరీ చేయొద్దంటే ఊరుకుంటాడా? స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లవాడు నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు కాబట్టి 2 నెలల పాటుగా స్కూల్కి రాకు, నువ్వు ఇంటి దగ్గర ఉండు, ఇంటి దగ్గర చదువుకోమని అంటే అక్కడ ఇట్లానే ఉంటుందా? సో ప్రెసెంట్ ఈ విషయాలపైన అనేక చర్చలు జరుగుతున్నాయి. సో మీరు అభిప్రాయం కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చాయి. గోగినేని వీరాంజనేయులు చౌదరి అంట స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేశారు. ఆ తర్వాత వీరుబాయ్ స్వామి శరణమయ్యప్ప శరణం అని కామెంట్ చేశారు. తర్వాత ఇది టూ మచ్ అని వీరుబాయ్ కామెంట్ చేశారు. 45 daysకి ఏమీ కాదు అని చెప్పి వీరుబాయ్ కామెంట్ చేస్తే, చింతల భిక్షపతి ఎవరైనా వేయొచ్చు, ఎందుకు వేయకూడదని కామెంట్ వచ్చింది. ఎవరైనా వేయొచ్చు, ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, కానీ దాన్ని అలా వేయకూడదు, ఇలానే ఉండాలనేటువంటి ఒక కఠినమైన నిబంధన పెట్టడమే ఇప్పుడు అందరినీ కూడా ఒక్కసారిగా ఈ రకమైనటువంటి ఆందోళన బాట పట్టించింది. సో స్పారో కిడ్స్ అని కామెంట్ వచ్చింది. 45 days సెలవడిగాడని కామెంట్ వచ్చింది. సో ఆయన మాల వేస్తానని చెప్పి అటు రిక్వెస్ట్ చేయగానే వెంటనే ఆయనకు మెమో జారీ చేశారు. ఆ మెమోలో ఏముంది మీకు ఆర్టిస్ట్ స్క్రీన్ పైన మళ్ళీ మెమో చూపిస్తాను నేను. ఆ మెమోలో ఎవరైనా దీక్ష తీసుకుంటే మీరు సెల్లోకి వెళ్ళిపోండి, యూ ప్లీజ్ గో ఆన్ ఇన్ ద లీవ్, సో లీవ్లోకి వెళ్ళిపోండి అని చెప్పి ఆ మెమోలో రాసింది. సో మెమోలో రాసినట్టుగా లీవులు తీసుకొని వెళ్ళిపోవాలా?
అది మరి ఇప్పుడు ఇదే ఇంప్లిమెంటేషన్ స్కూల్లో ఇంప్లిమెంట్ అయితే, ఇదే నిబంధన ప్రైవేట్ ఉద్యోగాలు ఇంప్లిమెంట్ అయితే మరి వాళ్ళకి ఆ 2 నెలల పాటుగా ఏంటి పరిస్థితి? సో ఇక్కడ మెమోలో ఏముందనంటే, ఇఫ్ ఎనీ పోలీస్ పర్సనల్ డిజైరియస్ టు అబ్జర్వ్ దీక్ష దే కెన్ అప్లై ఫర్ లీవ్ టు డూ సో. అక్కడ డైరెక్ట్గా టు శ్రీ ఎస్ కృష్ణకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్, ఆయనకి డైరెక్ట్గా జారీ అయినటువంటి మెమో. ఇది అడిషనల్ డిప్యూటీ కమిషనర్ దగ్గర నుంచి, తర్వాత సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ దగ్గర నుంచి వచ్చిన లేఖ ఇది. సో ఈ మెమోలో చాలా క్లియర్గా మీరు ఎవరైనా దీక్ష తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరంతా కూడా సెలవుల్లో వెళ్ళిపోండి అనేటువంటి ఆ సమాధానం వచ్చింది. సో ఇక్కడ పోలీస్ అయ్యప్పమాల వేసుకోకూడదా అనేటువంటి ఆ క్వశ్చన్కి 45% మంది వేసుకోకూడదా అని అంటే ఎస్ అంటున్నారు. వేసుకోకూడదా? క్వశ్చన్ ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి. వేసుకోకూడదా అని అంటే వేసుకోవచ్చు అనడానికి మీరు రైట్. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. అంతకంటే ముందు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో నారాయణ రెడ్డి, స్వామి శరణమయ్యప్ప అన్నారు. తర్వాత అంజన్ వర్క్స్, ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఏదో ఒక ఇష్యూ వస్తుంది అయ్యప్ప స్వాముల పైన అని ఒక కామెంట్. తర్వాత లీవ్ తీసుకొని మాల వేసుకోవాలి, యూనిఫామ్ ఫోర్స్ కదా అని చెప్పి ఇంకో కామెంట్ వచ్చింది. సో భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. సో కాలర్ ఉన్నారు, పీసీఆర్ కాలర్ పేరు రాజు ఫ్రమ్ హైదరాబాద్ కాల్ చేశారు, మాట్లాడదాం. రాజు గారు మాట్లాడండి. అయ్యప్ప స్వాముల దీక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేసుకోకూడదా? ఇప్పుడు ఒక ఎస్ఐకి మెమో జారీ అయింది. ఇప్పుడు ఇదే ఇంప్లిమెంటేషన్ కనుక ప్రైవేట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిమిసెస్లో కూడా ఇంప్లిమెంట్ అయితే మాల వేసుకున్న పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు, మాల వేసుకున్న వారు ఉద్యోగాలు వెళ్ళకూడదా? రాజు గారు మాట్లాడండి. ఇది పోలీసులకే వర్తిస్తుందా? అసలు పోలీసుల విషయంలోనే ఎందుకు తీసుకొచ్చారు ఈ ఇష్యూని? ఇది ఒక మతపరమైన విషయము. ఇది అందరికి తెలిసిందే, తెలవంది కాదు, కొత్తది కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.